నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రంపచోడవరం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రగ్స్ వద్దు బ్రో హ్యాండ్ బుక్ బడి కోసం డోనర్ వెబ్ పోర్టల్ ఆవిష్కరణ. మంగళగిరి కార్యాలయం వద్ద కుంకి ఏనుగులకు స్వాగతం పలికిన పవన్ కళ్యాణ్. పలమనేరు నుంచి పార్వతీపురం జిల్లాకు బయలుదేరిన 2 కుంకి ఏనుగులు. వచ్చే ఏడాది నాటికి గిరిజన ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలు, విలువలతో కూడిన విద్య అందించడమే లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి లోకేష్. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మార్కులు తగ్గితే అది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు మార్కులు తగ్గినట్లేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. లోకేష్ ఏరికోరి విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించారని, విద్యారంగంపై ఆయనకున్న నిబద్ధతకు ఇది నిదర్శనమని అన్నారు. లోకేష్ ఏరికోరి విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించారని, విద్యారంగంపై ఆయనకున్న నిబద్ధతకు ఇది నిదర్శనమని అన్నారు. విద్యారంగంలో మార్పు తీసుకురావాలన్న తపనతో ఆయన పనిచేస్తున్నారని, ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో కనిపిస్తున్న మార్పులు చూస్తుంటే ఆనందంగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కొత్త జిల్లా ఏర్పాటయ్యాక తొలిసారి ఇక్కడికి వచ్చాను. ఇవాళ నేను కూడా టీచర్ను అయ్యాను, నేర్చుకోవడానికి విద్యార్థిని అయ్యాను, తల్లిదండ్రులకు చెప్పడానికి మెంటర్గా మారాను అని అన్నారు. పిల్లల భవిష్యత్తు బాధ్యతను తల్లిదండ్రులిద్దరూ తీసుకోవాలని, అప్పుడే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని హితవు పలికారు. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో పంట పొలాలను ధ్వంసం చేస్తూ రైతులను భయాందోళనకు గురిచేస్తున్న అడవి ఏనుగుల గుంపును అదుపు చేసేందుకు అటవీశాఖ కుంకి ఏనుగులను రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలో పలమనేరు నుంచి పార్వతీపురం, మన్యం జిల్లాకు బయలుదేరిన జయంత్, అభిమన్యు అనే 2 కుంకి ఏనుగులకు మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం వద్ద ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో పలమనేరు నుంచి పార్వతీపురం, మన్యం జిల్లాకు బయలుదేరిన జయంత్, అభిమన్యు అనే 2 కుంకి ఏనుగులకు మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం వద్ద ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా స్వాగతం పలికారు. కుంకి ఏనుగులకు పూలమాలలు వేసి స్వయంగా చెరుకు గడలను ఆహారంగా తినిపించి పవన్ కళ్యాణ్ వాటికి వీడ్కోలు పలికారు. ఈ 2 కుంకి ఏనుగులను మొదట పార్వతీపురం, మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంప్నకు తరలించి అక్కడి నుంచి అడవి ఏనుగులు తిరుగుతున్న ప్రాంతాలకు తీసుకెళ్లి వాటిని నియంత్రించేందుకు అటవీ అధికారులు పక్కా ప్రణాళిక రూపకల్పన చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఏడాదిలోగా రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో సొంత భవనాలు లేని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మిస్తామని, శిథిలావస్థలో ఉన్న వాటిని ఆధునీకరిస్తామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో పెరిగిన విశ్వాసంతో ఈ ఏడాది 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ బడుల్లో చేరారని, ఇది 2 ఏళ్లను తమ ప్రభుత్వ కృషికి నిదర్శనమని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో పెరిగిన విశ్వాసంతో ఈ ఏడాది 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ బడుల్లో చేరారని, ఇది 2 ఏళ్ల తమ ప్రభుత్వ కృషికి నిదర్శనమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో చేపట్టిన సంస్కరణల ఫలాలను వివరించారు. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు నడిచిన రంపచోడవరం గడ్డపై మెగా పీటీఎం నిర్వహించడం గర్వంగా ఉందని, రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని లోకేష్ పిలుపునిచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడమే ప్రజా దర్బార్ నిర్వహణ ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు విశ్వసనీయ వేదికగా మారిందని తెలిపారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు విశ్వసనీయ వేదికగా మారిందని తెలిపారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి అర్జీని పరిశీలించి సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేస్తూ సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, ప్రజల నుంచి అందుతున్న ప్రతి వినతి పత్రాన్ని అత్యంత జవాబుదారీతనంతో స్వీకరించి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చిందని, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టిందన్నారు. 33వ డివిజన్ సత్యనారాయణపురంలోని ఏకేటీపీ ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అలాగే ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన దీక్ష యాప్ వినియోగంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి విద్యార్థుల అభ్యాసంలో సాంకేతికత ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్న భోజన విరామం వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0 నిర్వహించడం జరుగుతోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చిందని, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టిందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్లు, షూస్, స్కూల్ బ్యాగ్లు, బెల్ట్లు వంటి అన్ని అవసరమైన వస్తువులను ఉచితంగా అందిస్తూ వారి విద్యాభ్యాసానికి పూర్తి సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మెగా పేరెంట్స్ అండ్ స్టూడెంట్ టీచర్స్ మీటింగు జరుగుతూ ఉంది. 2024 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సామూహిక మార్పులు చేపట్టడం జరిగింది. ఈ సామూహిక మార్పులు అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి అన్ని రకాలుగా మంచి భవిష్యత్తునిచ్చి వాళ్ళు చదువుకునే విధంగా అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకి టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, నోట్ బుక్స్ ఇస్తున్నాం, యూనిఫామ్ ఇస్తున్నాం, షూస్ ఇస్తున్నాం, బ్యాగ్ ఇస్తున్నాం, బెల్ట్ ఇస్తున్నాం. ఇంతే కాకుండా పౌష్టికాహారం, న్యూట్రిషన్స్, ప్రోటీన్స్ ఉండే మంచి ఆహారాన్ని పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్నం భోజనం కూడా సన్న బియ్యంతో, వాళ్ళ తల్లిదండ్రులు లావు బియ్యంతో తింటున్నారేమో తెలియదు కానీ పిల్లలు మాత్రం సన్న బియ్యంతో మంచి భోజనాన్ని గవర్నమెంట్ స్కూల్లో చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక మార్పు. అంతేకాదు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి చదువుకి ముందు ప్రాధాన్యతనిచ్చి ఏ తల్లిదండ్రులైతే తమ బిడ్డలు ప్రయోజకులు కావాలని ఆలోచన చేస్తారో, తమ బిడ్డలు ఉన్నత స్థితిలో ఎదగాలని ఆలోచన చేస్తారో, ప్రభుత్వంలో నిధులు లేకపోయినా కష్టంగా ఉన్న ఇవాళ రాష్ట్రంలో 70 లక్షల మంది పిల్లలకి తల్లికి వందనం ద్వారా డబ్బులు వేసాం నిన్ననే. ఇవాళ ఆ డబ్బులు ఆ పిల్లల భవిష్యత్తు కోసం తల్లులకి ఉపయోగపడుతూ ఉన్నాయి. తల్లులు అన్ని రకాలుగా వాళ్ళకి బాధ్యత తీసుకుంటా ఉన్నారు. ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఖర్చయినా, ఎందుకంటే నిన్న ఒక్కరోజే 10,200 కోట్ల రూపాయలు తల్లికి వందనం పేరు మీద మా అక్క చెల్లెళ్ళు తల్లుల ఖాతాల్లో డబ్బులు వేసాం. అలాగే స్కూల్లో ఖర్చు పెట్టే డబ్బులు ఎన్ని వందల వేల కోట్లైనా సరే ఈ రాష్ట్రంలో చదువుకునే పిల్లల భవిష్యత్తే లక్ష్యంగా, భవిష్యత్తే ముఖ్యంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చదువుతున్న 70 లక్షల మంది పిల్లలు ఈ దేశ భవిష్యత్తు, ఈ దేశ సంపద. ఆ సంపదని కాపాడుకొని ఆ సంపదని భవిష్యత్తులో అన్ని రకాలుగా ఉన్నతమైన స్థితికి వాళ్ళు వెళ్ళేదానికి ఈ ప్రభుత్వం ఎంత కష్టమైనా పడతాం. ఆ కష్ట ప్రకారం వాళ్ళకి ఏ లోటు లేకుండా మా సొంత బిడ్డల్లాగా చూసుకునే లక్ష్యంగా పనిచేస్తాం. ఇవాళ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ మీటింగు అద్భుతంగా జరుగుతుంది. దాంట్లో సాయంత్రం వరకు కూడా దీంట్లో తల్లిదండ్రులు, పేరెంట్స్ అందరూ పాల్గొని తమ సూచనలు, సలహాలు, తమకున్నటువంటి ఇబ్బందులు లేదంటే తమకున్న సంతోషాన్ని అందరూ కూడా వ్యక్తం చేసే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని గవర్నమెంట్ స్కూల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. అన్ని చోట్ల కూడా వీలైనంతగా శాసనసభ్యుడిగా నేను, నా బిడ్డలు పాల్గొంటున్నాం. కార్యకర్తల శ్రేయస్సే టీడీపీ ధ్యేయమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తనయులు టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ అన్నారు.
పనిచేసే కార్యకర్తలను గుర్తుంచుకోవడంలో టీడీపీకి ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ నాయకులు కార్యకర్తలను గుర్తుంచుకొని వారికి సముచిత స్థానం, నామినేటెడ్ పదవులు ఇచ్చి గౌరవించడం ఎమ్మెల్యే బోండా ఉమా ఔన్నత్యానికి నిదర్శనమని కొనియాడారు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఆదేశాల మేరకు స్థానిక 62, 63వ డివిజన్ల టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ బత్తులకొండ ఆధ్వర్యంలో సర్ కార్యక్రమం సక్రమంగా నిర్వహించారు. ఇందుకు గాను టీడీపీ BLAలకు స్థానిక ప్రశాంత నగర్ ప్రాంతంలోని కె కళ్యాణ మండపంలో అభినందన సభ శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ పాల్గొని టీడీపీ బూత్ ఇన్ఛార్జీలకు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిద్ధార్థ మాట్లాడుతూ పనిచేసే కార్యకర్తలను గుర్తుంచుకోవడంలో టీడీపీకి ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. అలాగే నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ నాయకులు కార్యకర్తలను గుర్తుంచుకొని వారికి సముచిత స్థానం, నామినేటెడ్ పదవులు ఇచ్చి గౌరవించడం ఎమ్మెల్యే బోండా ఉమా ఔన్నత్యానికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో పనిచేసిన BLO బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు అందచేయడం నిజంగా అభినందనీయమని, ఇందుకు గాను క్లస్టర్ ఇన్ఛార్జ్ బత్తులకొండ కామేశ్వరి దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో 62, 63 డివిజన్ల టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ బత్తులకొండ కామేశ్వరి, 62వ డివిజన్ అధ్యక్షుడు జలకం రాజారావు, మాజీ కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ, చింతల అనిల్, మరియా, తాడిశెట్టి నాగలక్ష్మి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధికంగా అంటే 97% పూర్తి స్థాయిలో అన్ని బూతులు యాక్టివేట్ అయ్యి డిజిటలైజేషన్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయిందనే రిపోర్ట్ని మనకి స్టేట్ ఆర్డినెన్స్ ద్వారా రావడం చాలా సంతోషకరం. తప్పనిసరిగా ఇది స్థానిక ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమా గారి ఆధ్వర్యంలో మీ అందరూ ఏదైతే BLAలు అందరూ కూడా నెల రోజుల పాటు అంటే దాదాపు 45 రోజులు మీరందరూ కూడా కష్టపడి ప్రతి ఇంటింటికి BLAలతో పాటు తిరిగి చేసినటువంటి పనికి తప్పనిసరిగా మన 62, 63 క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉన్న బత్తులకొండ గారి ఆధ్వర్యంలో ఈరోజు మీ అందరికీ కూడా ఒక రికగ్నైజేషన్ ఏవైతే రైస్, సరుకులు ఇవన్నిటినీ మీ అందరికీ కూడా పంచాలన్న ఒక ఆలోచన ఏదైతే ఆయన చేశారో చాలా సంతోషం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా జనసేన శ్రేణులు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. పార్టీలో అంతర్గత విభేదాలకు, గ్రూపు రాజకీయాలకు ఏమాత్రం తావు లేకుండా అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని స్పష్టం చేశారు. మనమంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వం కోసమే పనిచేస్తున్నాం. వ్యక్తిగత వర్గాలు వద్దే వద్దు అని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ జనసేన ధైర్యంగా నిలబడిందని, విజయవాడలోని 39 డివిజన్లలో పోటీ చేసి సుమారు 50,000 ఓట్లు సాధించడమే పార్టీకి ఉన్న క్షేత్రస్థాయి బలానికి నిదర్శనమని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు కేవలం సింబల్ పైనే ఆధారపడకుండా వ్యక్తిగత విశ్వసనీయతను, ప్రజలతో అనుబంధాన్ని పెంచుకోవాలని సూచించారు. సభాధ్యక్షులు కొంచెం చాలామంది పాపం నిల్చున్నారు. వీలైతే కొంచెం చైర్స్ ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఇక్కడ ఫ్రంట్లో కేకే వీలైతే పాపం వాళ్ళందరికీ చైర్స్ కొంచెం ఏర్పాటు చేయండి. చాలామంది నిల్చున్నారు అక్కడ, ఇక్కడ పాపం ముందుకు రావచ్చు. మహిళలు కూడా ఉన్నారు చాలామంది. కొంచెం సభాధ్యక్షులు, NTR జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయ్ భాను గారికి, ఈనాటి సమావేశంలో నాతో పాల్గొంటున్న సహచర మంత్రివర్యులు సోదరులు కందుల దుర్గేష్ గారికి, గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వంశీకృష్ణ యాదవ్ గారికి, శాసన మండలిలో జనసేన పార్టీ సభ్యులుగా ప్రభుత్వ విప్పుగా వ్యవహరిస్తున్న హరిప్రసాద్ గారికి, మీ అందరికీ తెలుసు ప్రతి కార్యక్రమంలో కూడా చురుగ్గా పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేస్తున్న కార్యక్రమాలన్నింటిలో కూడా చురుగ్గా పాల్గొనే మన కేకే గారికి, అదేవిధంగా నియోజకవర్గాల వారీగా మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని, ఇన్ఛార్జిని నియమించుకున్నప్పటి నుంచి కూడా అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న అభిమానంతో చాలా కష్టపడి నిలబడిన వ్యక్తుల్లో అమ్మిశెట్టి వాసు గారు ఒకరు.
అమిశెట్టి వాసు గారికి, వంశీ గారికి, అదేవిధంగా రాజేష్ గారికి, పార్టీలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అప్పచెప్పిన బాధ్యతని ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తున్న పాపారావు గారికి, సుబ్బారాయుడు గారికి, జనసేన పార్టీ వీర మహిళా రీజనల్ కోఆర్డినేటర్స్గా వ్యవహరిస్తున్న సౌజన్య గారికి, అనిత గారికి, అదేవిధంగా విజయలక్ష్మి గారికి, మా అందరికన్నా ముఖ్యంగా ఇంత అద్భుతమైన సమావేశంలో మీరు సమయం వెచ్చించి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్ఫూర్తితోటి విజయవాడ నగర సమీక్ష ఒకసారి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కూడా ఆ బాధ్యతను తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేస్తే మీ సమయం వెచ్చించి పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న అభిమానంతో మీరందరూ కూడా వచ్చి ఈ సమావేశంలో పాల్గొన్నందుకు మన వీర మహిళలకి, జన సైనికులకి, మన నాయకులకి అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా నమస్కారాలు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 4వసారి ఏర్పాటు చేసిన ఈ మెగా పీటీఎంకు తల్లిదండ్రుల నుండి విశేష స్పందన లభిస్తోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో పిల్లల్లో క్రమశిక్షణ, విద్యాభివృద్ధి పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పలు పాఠశాలల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ సమావేశంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు స్వయంగా మధ్యాహ్న భోజనం వడ్డించారు. అనంతరం మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 4వసారి ఏర్పాటు చేసిన ఈ మెగా పీటీఎంకు తల్లిదండ్రుల నుండి విశేష స్పందన లభిస్తోందన్నారు. కార్పొరేట్, ఇంటర్నేషనల్ పాఠశాలల తరహాలోనే ప్రభుత్వ పాఠశాలల్లోనూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో పిల్లల్లో క్రమశిక్షణ, విద్యాభివృద్ధి పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ కంటే మిన్నగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగానికి భారీగా బడ్జెట్ కేటాయించారని చెప్పారు. ఇవాళ 4వ పర్యాయం కూటమి ప్రభుత్వం 2024లో వచ్చిన తర్వాత పేరెంట్స్ అండ్ టీచర్ మీటింగ్, ఒక మెగా పేరెంట్స్ అండ్ టీచర్ మీటింగ్ అని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్తో మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని పెట్టడం. ఒక మీటింగ్కి ఇంకొక మీటింగ్కి పేరెంట్స్ అటెండెన్స్ కూడా పెరుగుతాం. మొట్టమొదటి దాంట్లో అయితే కేవలం 20% కూడా పేరెంట్స్ రాలేదు. ఆ తర్వాత ఇక్కడ కార్యక్రమం యొక్క విషయాలు తెలుసుకుని ఆ తర్వాత ఇప్పుడు 70% అబౌవ్కి వాళ్ళ పేరెంట్స్ మీటింగ్లు జరగడం జరిగింది. అది కూడా 100% వచ్చే విధంగా తల్లిదండ్రులు సిద్ధం కావాలని నేను కోరుతాను. ఈ మీటింగ్లో ఏదైతే పెద్ద పెద్ద స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ లేదా ప్రైవేట్ స్కూల్స్లో ఏ విధంగా వాళ్ళు 2 నెలలకో 3 నెలలకో పేరెంట్స్ మీటింగ్ పెట్టి వాళ్ళ పిల్లల యొక్క విధానం కోసం, వాళ్ళ పిల్లల అభివృద్ధి కోసం ఏ విధంగా స్కూల్ వాళ్ళు పేరెంట్స్ కలిపి కృషి చేస్తారు, అదే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమం ఉద్దేశం మంచి క్రమశిక్షణతో పిల్లలు పెరగాలి, దానికి టీచర్స్, పేరెంట్స్ కలిపి ఆ పిల్లలకి అలాంటి క్రమశిక్షణ నేర్పాలనే ఉద్దేశంతో, అదేవిధంగా మంచి విద్యావంతులుగా చేయటమే ప్రధాన ధ్యేయంగా ఈ స్కూల్స్ ఉండాలని, ప్రైవేట్ స్కూల్స్ కంటే మిన్నగా గవర్నమెంట్ స్కూల్స్ ఉంది. గవర్నమెంట్ స్కూల్స్లో సీట్ రాలేదు అంటేనే వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ ఎదుర్కొనే విధంగా ఈ స్కూల్స్లో వాతావరణం కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, వీళ్ళ ముగ్గురు కూడా ఆలోచన చేసి ఈ సంవత్సరం ఎడ్యుకేషన్కి ఇచ్చేంత బడ్జెట్ గతంలో ఎప్పుడు కూడా పెట్టారు. అంటే ఎడ్యుకేషన్కి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రతి కుటుంబంలో కనీసం ఒక వ్యక్తి అన్న ఉద్యోగస్తులు ఉండాలి, ఒక వ్యక్తి అన్న వ్యాపారస్తులుగా ఉండాలి, ఉద్యోగమో వ్యాపారమో ప్రతి కుటుంబంలో ఉండాలని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్తో ముందుకెళ్ళడం జరుగుతోంది. దీనిలో పిల్లలకి క్రమశిక్షణ నేర్పే దాంట్లో, తల్లిదండ్రులకు వారి బాధ్యతలు తెలియచెప్పే దాంట్లో, వాళ్ళందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఇక్కడికి వచ్చి వాళ్ళ పిల్లల్ని, ఆ పిల్లలు చక్కగా వాళ్ళ విషయాలను తెలుసుకుని
వాళ్ళు ఆనందపడి ఇంకా పిల్లలు మెరుగుపరచుకోవడం చేసే ప్రయత్నమే ఈ మెగా మీటింగ్ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటా ఉన్నాను. మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. పేదరికం కారణంగా ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే సంకల్పంతో తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం ప్రయోజనం అందజేస్తున్నామని పేర్కొన్నారు. కొండపల్లిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం 4.0 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ హాజరయ్యారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగాన్ని జాతీయ స్థాయిలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై పాఠశాలలు, యాజమాన్యం, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు దృష్టి పెట్టాలన్నారు. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేపట్టినట్లుగా కలలు కని వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడి చదువుకోవాలన్నారు. పిల్లలు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు. చదువు మీద శ్రద్ధ పెట్టి చదువుకుంటే ఖచ్చితంగా మీరే రేపు భావి భారతానికి నాయకులుగా తీర్చిదిద్దబడతారు. ఉపాధ్యాయులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, జడ్జిలు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అది కావాలి అంటే ముందు క్రమశిక్షణ అత్యంత ముఖ్యం. నాకు ఈ స్కూలు దురదృష్టవశాత్తు చెప్పడానికి కొంచెం బాధపడతా ఉన్నాను. ఈ గమనించిన 2 గంటల్లో క్రమశిక్షణ లోపం నాకు ఖచ్చితంగా కనపడతా ఉంది. దయచేసి స్కూల్ యాజమాన్యం అంటే హెడ్ మాస్టర్ దగ్గర నుంచి టీచర్లందరూ మీరు కలెక్టివ్ గా ఉండాలి. ప్రభుత్వాన్ని నమ్మి ప్రభుత్వ పాఠశాలకు పంపించే బిడ్డల భవిష్యత్తు కోసం మీరు తగు చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా గుర్తించాలి. ప్రభుత్వం, టీచర్లు ఒక్కటే మీ బిడ్డల భవిష్యత్తుకు బాధ్యత కాదు. మీరు, టీచర్లు, ప్రభుత్వం అందరం జవాబుదారులమే. ఏ బిడ్డ అయితే బాగుపడతాడో ఆ బిడ్డ రేపు ఈ దేశానికి విజయవాడ నగరంలో దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులను సమర్థవంతంగా నివారించేందుకు ప్రతి ఇంట్లో ప్రతి శుక్రవారం డ్రై డేను తప్పనిసరిగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం పెజ్జన్నపేట పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి ఇంటింటికి వెళ్లి ప్రజలకు దోమల నివారణపై సూచనలు అందించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ సూర్యకుమార్ మాట్లాడుతూ నగరంలో దోమల ఉత్పత్తిని అరికట్టేందుకు విజయవాడ నగరపాలక సంస్థ శాస్త్రీయ పద్ధతుల్లో విస్తృత చర్యలు చేపడుతోందన్నారు. ప్రధాన కాలువల్లో పూడిక తొలగింపు చేపట్టి ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా నిరంతర చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ట్రాక్టర్ ఆధారిత ప్రత్యేక యంత్రాలు, బోట్ల సహాయంతో కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్కలు, చెత్తా చెదారం, ఇతర వ్యర్థాలను తొలగిస్తున్నామని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ డాక్టర్ గోపాల నాయక్ ఆధ్వర్యంలో ఏపీఐఐసి కాలనీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో సఫాయి అప్నావో బీమారీ బగావో 2026 కార్యక్రమం జరిగింది. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ డాక్టర్ గోపాల నాయక్ ఆధ్వర్యంలో ఏపీఐఐసి కాలనీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో సఫాయి అప్నావో బీమారీ బగావో 2026 కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిల పరీక్షలు, వైద్యుల సంప్రదింపులు, అవసరమైన మందుల పంపిణీతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత, వ్యాధుల నివారణ, ఆరోగ్యకరమైన జీవన శైలిపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. విజయవాడలో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ శ్రీ దుర్గా 23వ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఇన్స్టలేషన్ ఆఫీసర్ డాక్టర్ జీవి మోహన్ ప్రసాద్ సమక్షంలో నూతన అధ్యక్షుడిగా ఏఎల్ ప్రేమ్ కుమార్, కార్యదర్శిగా కేవీడి రమేష్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు.
గత సంవత్సర అధ్యక్ష కార్యదర్శులైన రోటేరియన్ కెవి శ్రీనివాసరావు, రోటేరియన్ టి నాగేశ్వర్లు నూతన కార్యవర్గానికి బాధ్యతలను అప్పగించి అభినందనలు తెలిపారు. అనంతరం పూర్వ అధ్యక్షుడు కెవి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా రోటరీ శ్రీదుర్గ అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. గత 16 నెలల కాలంలో ఉయ్యూరు రోటరీ హాస్పిటల్లో 1.5 కోట్లతో, పిన్నమనేని సిద్ధార్థలో 60 లక్షలతో గ్లోబల్ గ్రాంట్ ప్రాజెక్టులను పూర్తి చేశామని చెప్పారు. రోటరీ శ్రీదుర్గ తపాడియా డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీని కూడా ప్రారంభించినట్లు పేర్కొన్నారు. తక్కువ మంది సభ్యులు ఉన్నప్పటికీ నిరుడు జిల్లాలోనే స్మాల్ క్లబ్స్ కేటగిరీలో 34 అవార్డులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచామని గుర్తు చేశారు. నూతన కార్యవర్గం తమ కంటే మరిన్ని ఘనమైన కార్యక్రమాలు చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రోటరీ శ్రీదుర్గ 23వ నూతన కార్యవర్గ సమావేశానికి విచ్చేసిన అందరికీ మీడియా తరఫున మా అభినందనలు. గత 22 సంవత్సరాలుగా రోటరీ శ్రీదుర్గ విజయవాడ వారు ఎన్నో సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గత 16 నెలల కాలంలో సుమారుగా 1.5 కోట్ల వ్యయంతో ఉయ్యూరులో రోటరీ ఐ హాస్పిటల్లో ఒక గ్లోబల్ గ్రాంట్ ప్రాజెక్టు, పిన్నమనేని సిద్ధార్థ గన్నవరంలో ఒక 60 లక్షలతో ఒక గ్లోబల్ గ్రాంట్ ప్రాజెక్టు, పోయిన వారమే విజయవాడలో ఒక ల్యాబొరేటరీ తక్కువ ఖర్చుతోటి నాణ్యమైన టెస్టులు చేయడానికి వీలుగా రోటరీ శ్రీదుర్గ తపాడియా డయాగ్నోస్టిక్స్ అని ఒక ల్యాబొరేటరీని స్థాపించడం జరిగింది. పోయిన సంవత్సరం జిల్లాలో స్మాల్ కప్స్ కేటగిరీలో 34 అవార్డులు తెచ్చుకొని జిల్లాలోనే ప్రథమంగా నిలిచింది. తక్కువ మెంబర్స్ ఉన్నప్పటికీ 23 ఏళ్లుగా చాలా అద్భుతంగా సమాజానికి ఉపయోగపడే సేవలు చేస్తూ మా సభ్యులు చాలా సహకారం అందిస్తున్నారు. ఈ రోజున రొటేరియన్ ప్రేమ్ కుమార్ ప్రెసిడెంట్గా మరియు రొటేరియన్ రమేష్ నాయుడు సెక్రటరీగా బాధ్యతలు తీసుకుంటున్నారు. నేను కెవి శ్రీనివాసరావు మరియు నా సెక్రటరీ నాగేశ్వరరావు మా పదవీ బాధ్యతల నుంచి తప్పుకొని మాకంటే ఇంకా ఘనంగా మా క్లబ్ కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ వీళ్ళకి మేము పదవీ బాధ్యతలు అప్పచెప్తున్నాము. త్వరలోనే మన ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి డాక్టర్ చంద్రశేఖర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా రోటరీ శ్రీదుర్గ చేస్తున్నటువంటి కార్యక్రమాలని మీ ద్వారా ప్రజలకి తెలియచేయాలని మేము అందరినీ కోరుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టార్టప్ కంపెనీలకు ఎంతగానో ప్రోత్సాహం అందిస్తున్నారని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. 2047 నాటికి భారత్తో పాటు ఆంధ్రప్రదేశ్ను కూడా అగ్రగామిగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ ఆశయానికి వ్యాపారవేత్తలందరూ సహకరించాలని గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు. నగరంలోని లబ్బిపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో బిఎన్ఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ ఎక్స్పోను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షాతో కలిసి విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వైభవంగా ప్రారంభించారు. అనంతరం స్టాల్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ బిఎన్ఐ అనేది అంతర్జాతీయంగా విస్తరించిన అతిపెద్ద వ్యాపార జాలమని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది, భారతదేశంలో 70,000 మందికి పైగా సభ్యులు కలిగిన ఈ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో 7,500 మందికి పైగా సభ్యులతో కొనసాగుతోందని తెలిపారు. విజయవాడ నగరంలోనే దాదాపు 700 మంది సభ్యులు ఈ నెట్వర్క్లో భాగస్వాములుగా ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తున్న స్టార్టప్లు, చిన్న తరహా పరిశ్రమల కాన్సెప్ట్కు అనుగుణంగానే బిఎన్ఐ రూపుదిద్దుకుందని ఎమ్మెల్యే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఎక్స్పోలో భారతదేశంలోని నలుమూలల నుంచి వచ్చిన కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచడం అభినందనీయమన్నారు. వ్యాపారవేత్తలందరూ ఒకటై పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్లడమే ఈ నెట్వర్క్ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. 2047 నాటికి భారత్తో పాటు ఆంధ్రప్రదేశ్ను కూడా అగ్రగామిగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ ఆశయానికి వ్యాపారవేత్తలందరూ సహకరించాలని గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు. అనంతరం బిఎన్ఐ విజయవాడ అధ్యక్షుడు విశాల్ దేశాయ్ మాట్లాడుతూ బిఎన్ఐ ఆధ్వర్యంలో ఇప్పటికే నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని, విజయవాడ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆదివారం నిర్వహించనున్న కాంక్లేవ్కు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు పుల్లెల గోపీచంద్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని తెలియజేశారు. బిఎన్ఏ ఒక పెద్ద సంస్థ, అంతర్జాతీయంగా 4 లక్షల మంది సభ్యులున్న సంస్థ. మన ఇండియాలో సుమారు 70,000 మంది ఉన్న సంస్థ. మన రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాలు కలిపి 7,000 మంది పైగా ఉన్న సంస్థ. మన విజయవాడలో 700 మంది సభ్యులు ఉన్నారు.
ఇది ఒక కొత్త కాన్సెప్ట్. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు స్టార్టప్లు లేదా స్మాల్ ఇండస్ట్రీస్ అన్నీ చెబుతూ ఉన్నారో ఆ కాన్సెప్ట్తోనే ఈ బిఎన్ఐ ఏర్పడిందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇది 10 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా దీన్ని విజయవాడలో మన జాబ్ మేళా పెట్టారు. కొన్ని వందల మంది అటెండ్ అయ్యారు. వాళ్ళకు కూడా వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా కొందరికి ఇస్తూ ఉన్నారు. ఇది ఎక్స్పో ఇవాళ అన్ని మన భారతదేశంలో నలుమూల నుంచి కూడా కంపెనీలు వాళ్ళ ప్రొడక్ట్స్ ఎక్స్పోలో పెట్టడం జరిగింది. ఈ బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ అనేది సంస్థ బిజినెస్ మెన్లు అందరూ కూడా అందరం కలిసి పెరగాలి అనే ఉద్దేశం. ఒక ఇంట్లో అన్నదమ్ములు అందరూ కలిసి ముందుకెళ్ళాలనే ఉద్దేశం ఏ విధంగానో అందరూ కూడా కలిసి కూర్చుని ఒకళ్ళు సాయం చేసుకునే విధానం ఆ కాన్సెప్ట్ చాలా గొప్పగా ఉంది. ఉదాహరణకి ఒక ఇంట్లో మ్యారేజ్ జరుగుతుంది. అప్పుడు బంగారపు కొట్ల వాళ్ళకి, ఈవెంట్ చేసేవాళ్ళకి, క్యాటరింగ్ చేసేవాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఒకళ్ళు సాయం చేసుకునే అవకాశం ఉంది. సో ఆ విధంగానే వాళ్ళ ఆఖరి రోజున, రెండో రోజున, మూడో రోజున ఇక్కడున్న బిజినెస్ మెన్లు అందరూ కూడా కూర్చుని వాళ్ళు ఒకళ్ళు యూస్ వాళ్ళకు వచ్చిన వాళ్ళ వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి అందని విషయాలు ఏదైనా వస్తే ఒకళ్ళు చర్చించుకుని దానిని సమాధానపరుచుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే చాలా ఈ అనేకమైన ఎక్స్పోలు ఇక్కడ జరుగుతాయి విజయవాడలో. బంగారు కొట్లన్నీ తీసుకొచ్చి పెడతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెడతారు. లేకపోతే ఇంకా ఫోటోగ్రాఫర్లన్నీ పెడతారు. కానీ ఇక్కడ ఒక ఇండస్ట్రీ అని కదా, అందరూ బిజినెస్ చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా ఇక్కడ సమావేశమై వాళ్ళు అక్కడ సెమినార్లు కూడా జరుపుకుంటారేమో. ఒకళ్ళు కూడా కొంచెం ఇంటర్నేషనల్గా ఎవరిని తీసుకొచ్చి వాళ్ళతో సలహాలు చెప్పిస్తాం. ఇవాళ బిఎన్ఐ విజయవాడ 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ డే 1 అండి, ఫస్ట్ డే. సో ఇవాళ మీరు వచ్చింది, యు ఆర్ సీయింగ్ ఇవాళ మనం ఎంఎస్ఎంఈ ఎక్స్పో గ్రాండ్ ఇనాగ్రేషన్ జరిగిందండి. ఇవాళ నుంచి 3 రోజులు ఎక్స్పోలో 128 పైగా స్టాల్స్ ఉన్నాయి. సో ఈ స్టాల్స్లో రకరకాల మీరు డిఫరెంట్ ప్రొడక్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్, రీటైల్, అన్ని రకాల సర్వీసెస్ అండ్ ఆల్సో ప్రొడక్ట్స్, ఈవెన్ అగ్రికల్చర్ రిలేటెడ్ కూడా ప్రొడక్ట్స్ ఉన్నాయి, మీరు చూస్తారు. సో ఇవాళ ఈ 3 days ఒక పండగలాగా చేసుకుంటున్నామండి. ఎందుకంటే ఒక ఈవెంట్ కాదు ఇది, ఎంఎస్ఎంఈ ఎక్స్పో ఉంది. ఇందులో మేము జాబ్ మేళా చేసాం. 12వ తారీఖు జూలై మీకు తెలిసిందే, మేము పీబీ సిద్ధార్థలో చేసాం. ఇవాళ జాబ్ మేళా అది గ్రాండ్ ఫినాలే. అప్పుడు ఎవరైతే కంపెనీలో వచ్చారో వాళ్ళందరూ, ఎవరైతే జాబ్స్ ఇచ్చారో వాళ్ళు ఇప్పుడు స్టేజ్ మీద వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నాం. దాని తర్వాత ఇప్పుడు మనకి రేపు జరగబోయే ప్రోగ్రామ్ ఏంటంటే మా బిఎన్ఐది మెంబర్స్ డే అవార్డ్స్ సెరమనీ. ఎవరైతే వ్యాపారస్తులు ఒకరినొకరు హెల్ప్ చేసుకున్నారో లాస్ట్ 1 yearలో, ఎవరైతే బాగా బిజినెస్ ఇచ్చారో, బాగా కరెక్షన్స్ ఇచ్చారో వాళ్ళందరూ రేపు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది రేపు. మళ్ళా సండే నెట్వర్కింగ్ కాంక్లేవ్, అంటే 1500 మంది వ్యాపారస్తులు ఫ్రమ్ ఆల్ స్టార్టప్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ దాకా అందరూ ఒకే రూమ్లో కూర్చొని వాళ్ళని సిస్టమేటిక్గా మేము నెట్వర్కింగ్ చేయిస్తాం. ఒక్కొక్క టేబుల్లో 10 మంది కూర్చుంటారు. వాళ్ళందరూ నెట్వర్క్ చేస్తారు, మళ్ళీ టేబుల్ మారుతారు. అలా ఒక సిస్టమేటిక్ ప్రాసెస్గా అందరూ డైరెక్ట్గా ఒకరినొకరు కలిసి నేర్చుకుని బిజినెస్ షేర్ చేసే కాన్సెప్ట్తో అలా ఆదివారం జరగబోతుంది. ఆ రోజు మనకి పుల్లెల గోపిచంద్ గారు కీనోట్ స్పీచ్ వస్తున్నారు. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఆదేశాల మేరకు 6వ డివిజన్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం నిధులు విడుదల చేసిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. డివిజన్ అధ్యక్షులు పడాల గంగాధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక విద్యార్థులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పడాల గంగాధర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అర్హులైనప్పటికీ అనేక మందికి పథకాలు అందలేదని, కుటుంబంలో 3 ఉంటే ఒకరిద్దరికే పరిమితం చేయడం లేదా రకరకాల కారణాలతో లబ్ధిదారులను తొలగించడం జరిగిందని గుర్తు చేశారు. గత ఏడాది 67 లక్షల మందికి 10,900 కోట్ల రూపాయలు అందించగా ఈ ఏడాది ఆ సంఖ్యను 67,50,000 మందికి పెంచి
10,150 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో చదువు అందరికీ అవసరమేనని ఉద్దేశంతో నిజమైన అర్హులందరికీ తల్లికి వందనం పథకాన్ని వర్తింపచేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ సంక్షేమంతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి కూడా ముందుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు సప్పు శ్రీనివాస్, మోకర గురునాథం, మోహన్ రావు, షేక్ షకీలా, రాచిమల్లు రాము, పి నాగు, వద్ది సుబ్బారావు, వనుము దుర్గారావు, సిరా ప్రసాద్, నూతక్కి బ్రహ్మం, గెంబేలి రాజు, మొకర రామారావు, వడ్డేపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. 6వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం నిధులు విడుదల చేసిన సందర్భంగా ఇక్కడ స్థానిక విద్యార్థులు, స్థానిక ప్రజలతో కలిపి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారి చిత్రపటాలకు పాలాభిషేకం జరిగి ఈ రోజున ఆనందం వ్యక్తం చేసుకున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కాకుండా ప్రతి సంవత్సరం కూడా లబ్ధిదారులు పెరుగుతూ వచ్చారు. గత ప్రభుత్వంలో లబ్ధిదారులు ఎలా ఉండేవాళ్ళు అంటే ఒకళ్ళకి ఇస్తే 2 సంవత్సరాలు ఇచ్చేవాళ్ళు, 3వ సంవత్సరం ఇచ్చేవాళ్ళు కాదు. అలాగే ఇంట్లో ముగ్గురుంటే ఒకళ్ళకి ఇచ్చేవాళ్ళు లేదా ఇద్దరికి ఇచ్చేవాళ్ళు. అలాగా ఏదో ఒక కారణంతో తీసేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో, మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మాత్రం అలా కాకుండా గత సంవత్సరం 10,090 కోట్లు ఇస్తే ఈ సంవత్సరం 10,150 కోట్లు ఇచ్చాం. అలాగే 67 లక్షల మందికి పోయిన సంవత్సరం ఇస్తే ఈ రోజున 67,50,000 మందికి ఇచ్చాం. అలాగే లబ్ధిదారులు పెంచుకుంటూ పోతున్నాం. ఎందుకంటే నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో అందరికి కూడా తల్లికి వందనం అనేది, ప్రతి ఇంట్లో కూడా చదువు అనేది అందరికీ అవసరం అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా ముందు కూడా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా రాష్ట్రంలో ముందు ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఎన్డీఏ ప్రభుత్వానికి అందరికీ కూడా ఇక్కడ స్థానిక ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రంపచోడవరం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రగ్స్ వద్దు బ్రో హ్యాండ్ బుక్ బడి కోసం డోనర్ వెబ్ పోర్టల్ ఆవిష్కరణ. మంగళగిరి కార్యాలయం వద్ద కుంకి ఏనుగులకు స్వాగతం పలికిన పవన్ కళ్యాణ్. పలమనేరు నుంచి పార్వతీపురం జిల్లాకు బయలుదేరిన 2 కుంకి ఏనుగులు. వచ్చే ఏడాది నాటికి గిరిజన ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలు, విలువలతో కూడిన విద్య అందించడమే లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి లోకేష్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.